భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ 1 నుంచి మోటారు ద్వారా దిగువకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నీరు విడుదల చేశారు. ఇక బెజీకొత్తూరు వద్ద పంప్ హౌస్ నుండి ఖరీఫ్ సీజన్కు ఒక మోటారు ద్వారా నీటిని సాగుకు ఎమ్మెల్యే స్విచ్ ఆన్ చేసి విడుదల చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నీటిని వదిలినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఎగున కురిసిన వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతూ ఉండడంతో గోదావరి జలాలు వృధా కాకుండా రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో దిగువకు నీటిని విడుదల చేసినట్లు పాయం వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు ఈరోజు గోదావరి నిండుగా పోతూ ఉంది. 42 అడుగులు వరద మరి వేస్ట్గా కిందికి పోయి గోదావరిలో కలిసే సందర్భంలో సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు మరి వాళ్ళ ప్రాణాధారమైనటువంటి రైతాంగానికి సాగునీరు కల్పించేటటువంటి మరి వాళ్ళ సీతారామ ప్రాజెక్టు అటువంటి అతిపెద్ద ప్రాజెక్టు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి ఈ రోజున వృధాగా పోయే గోదావరి జలాల్ని మరి ఈ రోజున బెజీకొత్తూరు పంప్ హౌస్ దగ్గర మరి మోటార్ ఆన్ చేసి నీళ్లు కిందికి వదలడం జరిగింది. మరి ఈ నీళ్లు వరద నీళ్ళు ఏవైతుందో ఈ రోజున మనం మరి చెరువులు గుంటలు అన్నీ నిండు గుండెలాగా నింపి పెట్టుకుంటే పంటలు అనేటివి ఎండిపోవు. అటువంటి సీతారామ ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి శరవేగంగా పనులు పూర్తి చేసి దీన్ని ప్రారంభం చేసుకోవడం మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం అంతా కూడా ఎంతో ఆనందం సంతోషాన్ని వ్యక్తం చేసినారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నటువంటి ఈ సీతారామ ప్రాజెక్టుని ఇవాళ మనం నీళ్ళు ఇవాళ కాలువ ద్వారా నీళ్ళు వెళ్తూ ఉంటే రైతులందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు. పంటలకు భరోసా వచ్చింది, మేము వేసుకున్న పంట ఎండిపోదనే ధైర్యం నమ్మకం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతాంగానికి కలిగింది. మరి ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. సీతారామ నీళ్ళు రైతాంగానికి వ్యవసాయానికి సాగునీరు కోసం వదలడం అనేది